ఒకసారి ఇస్మాయిల్ అనే ఒక ఆయన ముస్లిం మా మందిరానికి వచ్చిన ఢిల్లీలో. ఆయన మారుమనసు పొందినవాడు. అందుకని మేము ఆయన సాక్ష్యం చెప్పమన్నాం. సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్పినంటే, నేను యోహాను సువార్త 3:16 చదువుట ద్వారా నేను మారుమనసు పొందినాను, ఆయన లోక రక్షకుడని నేను గుర్తించినాను. అంతకుముందు ఏదో కొంతమందికి ఫలానా వాళ్ళకి వచ్చినారు అనుకున్నాము, కానీ దేవుడు ఆయన ఆది దేవుడు, సృష్టికర్త, మహిమనంతా వదిలి ఈ లోకానికి వచ్చినట్టు మనం రక్షించడానికని గుర్తించి నేను మారుమనసు పొందినానండి. ఆ తర్వాత ఒక బిలీవర్ని నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక కొడుకు పుట్టినాడు. వాడు కొడుకు పేరు జాన్ 3:16 అని పేరు పెట్టాడట. ఏం పేరు? జాన్ 3:16 జాన్ 3:16 అని పేరు పెట్టాడట. అందరూ అన్నారు, ఏందా ఇదేం జాన్, సరే 16 and 3:16 అంటే చెప్పినట, ఈ వాక్యం ద్వారా నేను మారుమనసు పొందినాను. ఐ వాంట్ దిస్ వర్డ్ టు బి టామ్డ్ ఎవ్రీవేర్, ప్రకటించబడాలా. నేను వీని స్కూల్కి తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే, ప్రిన్సిపాల్ అంటే, మై సన్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వాడు ఏమంటాడు, సార్ మై నేమ్ ఇస్ జాన్ 3:16 అంటాడు. ఆయన అద్దాలు తీసేస్తాడంట. వాట్ ఏ జాన్, ఐ అండర్స్టాండ్ వాట్ ఇస్ 3:16. అప్పుడు వాడు వాక్యం చెప్తాడంట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాసే ముందు అడుగుతాడు కదా, ఏం పేరంటే వాడు జాన్ 3:16 అంటాడు. అంటే ఇదేంటి అంటే అప్పుడు మళ్ళీ వాక్యం. దట్ ఈస్ హౌ ఈ తండ్రికి ఆ విషయం అబ్సెస్డ్ అంటే ఎంతో తృష్ణ, ఎంతో ప్రేమ, మక్కువ ఆ వాక్యం కలిగి అట్లా పేరు పెట్టినాడు. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సో దేవుని వాక్యం ఎంతో ప్రశస్తమైనటువంటిది. అది మన హృదయంలోకి చొచ్చుకొని పోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.